నేటి నుంచి కాళేశ్వరం కమిషన్ తుది దశ విచారణ. హాజరు కానున్న ఈటెల రాజేందర్ ఆర్థిక విధాన నిర్ణయాలపై కమిషన్ ప్రశ్నించే ఛాన్స్. కంప్లీషన్ సర్టిఫికేట్, బ్యాంక్ గ్యారంటీల విడుదల, అంచనాల పెంపుపైన ప్రశ్నలు ఉంటాయని చెప్పేసి చూస్తూ ఉన్నాం. పిసి ఘోష్, పినాకి చంద్ర ఘోష్ జస్టిస్ ఈరోజు అయితే విచారణ చేపట్టనున్నాడు. ఇది తుది విచారణగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఈటెల రాజేందర్, అలాగే హరీష్ రావు, వీరితో పాటుగా మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత గజ్వెల్ ఎమ్మెల్యే అయినటువంటి చంద్రశేఖర్ రావు, ముగ్గురిని కూడా ప్రశ్నించబోతా ఉన్నారు. ఈరోజు ఈటెల రాజేందర్ 9వ తారీఖున, హరీష్ రావు అలాగే 11వ తారీఖున కేసీఆర్. యాక్చువల్గా అయితే నిన్న పోవాల్సి ఉండే 5వ తారీఖు, కానీ కేసీఆర్ నాకు వాయిదా ఇవ్వండి, నాకు పొడిగించండి అంటే కమిషన్ కూడా దానికి అంగీకరించింది. కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ తుది దశ విచారణ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ విడతలో కీలక ప్రజాప్రతినిధులను కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ ప్రశ్నించనున్నారు. విచారణకు రావాల్సిందిగా మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్కు కమిషన్ మే 20న నోటీసులు పంపించింది. ఈ మేరకు శుక్రవారం ఈటెల రాజేందర్ విచారణకు హాజరు కానున్నారు. ప్రస్తుతం ఈటెల రాజేందర్ బీజేపీ ఎంపీగా కొనసాగుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో అప్పటి సీఎం కేసీఆర్ క్యాబినెట్లో ఈటెల రాజేందర్ ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఈ క్రమంలోనే ప్రాజెక్టుకు నిధుల విడుదల, ప్రాజెక్టుకు సంబంధించి మంత్రిమండలి తీసుకున్న విధానపరమైనటువంటి నిర్ణయాలు, ఆయనను విధానపరమైనటువంటి నిర్ణయాలపైన ఆయనను కమిషన్ ప్రశ్నించనుంది. ఇప్పటికే ప్రశ్నలు సిద్ధం చేసి పెట్టుకున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. అసలు ఏం జరిగింది, ఫస్ట్ 70,000 కోట్లు అనుకున్నారు, 1,00,000 కోట్లు ఎట్లయింది, 1,24,000 కోట్లు ఎట్లయింది, దీనికి సంబంధించి ఎలా ముందుకు పోయారంటూ ఆర్థికపరమైనటువంటి ప్రశ్నలు సంధించబోతూ ఉన్నారట. ఇక మనం చెప్పుకున్నట్టుగానే 9న హరీష్ రావు, అలాగే 11న కేసీఆర్ కూడా పోబోతూ ఉన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఇరిగేషన్ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన హరీష్ రావును ఈ నెల 9న కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ విచారించనుంది. ఇక గురువారమే విచారణకు హాజరు కావాల్సి ఉన్న కేసీఆర్ వ్యక్తిగత కారణాలతో రాలేనని విచారణ తేదీని 11కు మార్చాలని కమిషన్కు ఆయన లేఖ రాశారు. విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న కమిషన్ కేసీఆర్ విచారణను ఈ నెల 11కు వాయిదా వేసింది. యాక్చువల్గా నిన్న అయిపోవాల్సి ఉండే, కానీ కాలేదు. ఇప్పటికే 109 మంది విచారణలో భాగంగా ఇప్పటికే 109 మంది రిటైర్డ్ ఈఎన్సీలు, ఇంజనీర్లు, అధికారులు, పలువురు ప్రైవేటు వ్యక్తుల నుంచి స్టేట్మెంట్లను జ్యుడిషియల్ కమిషన్ తీసుకున్నది. చాలామంది అధికారులు అప్పటి ప్రభుత్వాధినేత మంత్రిమండలి నిర్ణయాలకు తగ్గట్టుగానే వ్యవహరించామని స్పష్టం చేశారు. వారి స్టేట్మెంట్ల ఆధారంగా ఫైనల్ రిపోర్ట్ను సిద్ధం చేసిన కమిషన్ కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్ స్టేట్మెంట్లను తీసుకోవాలని భావించి వారికి నోటీసులను పంపించింది. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ పనులు పూర్తి కాకముందే కంప్లీషన్ సర్టిఫికెట్ ఇవ్వడం, బ్యాంకు గ్యారంటీలను విడుదల చేయడం వంటి ఆర్థికపరమైనటువంటి ఉల్లంఘనలు జరిగినట్లు అధికారులు విచారణలో తేలింది. ఈ నేపథ్యంలో వాటిపై ఈటెల రాజేందర్కు కమిషన్ ప్రశ్నలు సంధించే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది. బ్యారేజీల నిర్మాణ అంచనా వ్యయాలు, వాటి ఖర్చును పెంచుతూ ఇచ్చినటువంటి రివైంజ్ ఎస్టిమేట్స్ తదితరుల అంశాలపైన ఆరా తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులు వంటి వాటిపైన కూడా ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి. మెగా ఇంజనీరింగ్కు ఎట్లా పోయినాయి, ఏంది ఏం కాట అనేది కూడా దీనిలో ప్రధానంగా ప్రశ్నించబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక ఏది ఏమైనా కాళేశ్వరం కమిషను ఇది ఒక డైలీ సీరియల్లా కాకుండా ఒక ఫుల్ స్టాప్ పడాలని అయితే తెలంగాణ ప్రజలందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదట వేసినటువంటి కమిషన్లలో ఒకటి విద్యుత్ కమిషన్ ఆటకెక్కినట్టుగానే కనబడతా ఉంది. తర్వాత కాళేశ్వరం కమిషన్, ఆ తర్వాత కేటీఆర్కు సంబంధించినటువంటి విషయంలో జిహెచ్ఎంసీ డబ్బులను కొలగొట్టారు, కోట్లాది రూపాయలను ఈ ఫార్ములా ఈ రేస్ కోసము ముందుగానే అడ్వాన్స్ కింద చెల్లించారు, ఆ డబ్బులు రిటర్న్ వచ్చే అవకాశం లేదనేటువంటి మాటల విషయంలో కూడా అప్పుడు మాట్లాడారు. ఆ తర్వాత ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో మాట్లాడారు. ఇట్లా ఒక్కొక్కటి మాట్లాడుతూ వచ్చారు, కానీ ఏది కూడా కొస్తెళ్ళట్లేదు, ఏది కూడా తుది దశకు చేరట్లేదు అనేటువంటి ఒక ఆవేదన మాత్రము ప్రజలలో కనబడతా ఉంది. కాబట్టి మరి ఈ విషయంలో ప్రభుత్వము చివరి దశలోకి వచ్చినటువంటి వాటన్నిటిని కూడా అసలు తప్పెవరిది, నిజంగానే కోట్లాది రూపాయలు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజకీయ నేతలు సంపాదించుకున్నారా, కొల్లగొట్టిరా ఏందనేది కూడా బయటపడాలి. ఒకవేళ అది నిజమయ్యేది ఉంటే రికవరీ ఎట్లా అనేది కూడా ఆలోచించాలి. గతంలో తమిళనాడులో మనం చూసినాం, జయలలిత జైల్లో ఉన్నటువంటి సందర్భాలు, కనిమొళి జైల్లో ఉన్నటువంటి సందర్భాలు, అట్లాంటివి కూడా చూసినాం. కాబట్టి మరి తెలంగాణలో కూడా అట్లాంటి తప్పులు ఏమైనా జరిగితే మాత్రం ఖచ్చితంగా శిక్షలు పడాల్సిందే, అది ఎవరైనా కానీ. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి.
మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్.